నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. మాజీ మంత్రి మల్లారెడ్డి రాజకీయాల్లో ఎంతో ఫేమస్సో వివాదాల్లో కూడా అంతే ఫేమస్ అవుతున్నారు. బీఆర్ఎస్లో మరో 10 ఏళ్ల వరకు తిరుగులేదనుకున్న మల్లారెడ్డి పొలిటికల్ కెరియర్కు పార్టీ ఓటమితో గట్టి దెబ్బే పడింది. అయినా సరే గులాబీ పార్టీ నుంచి మల్కాజ్గిరి ఎంపీగా తన చిన్న కుమారుడు మధురారెడ్డిని పోటీ చేయించాలని మల్లారెడ్డి ప్లాన్ చేశారు. కానీ సర్వేలో మాత్రం గెలుపు కష్టమని తేలింది. దీంతో బీజేపీ పార్టీ నుంచి ఎంపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే బీజేపీ పెద్దలు ఈసారి ఎంపీగా ఈటెల రాజేందర్ను గెలిపించాలని, పార్టీలోకి రావాలంటే మల్లారెడ్డిని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సూచించడంతో బీజేపీ ప్రపోజల్తో వెనక్కి తగ్గిన మల్లారెడ్డి కాంగ్రెస్లో చేరేందుకు తీవ్ర ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలోని ఓ కీలక మంత్రిని ఈ నెల 4వ తేదీన మల్లారెడ్డి ఆయన కుమారుడు డాక్టర్ భద్రారెడ్డిలు రహస్యంగా కలిసినట్లు సమాచారం. తనను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని మల్లారెడ్డి సదరు మంత్రిని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. తన కొడుకు భద్రారెడ్డి మల్కాజ్గిరి ఎంపీ టికెట్తో పాటు తనకు మంత్రి పదవి కట్టబెట్టాలని రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం. అయితే మంత్రి మాత్రం ఈ రాకను పార్టీ పెద్దలు ఒప్పుకోకపోవచ్చని, కానీ తన వంతు ప్రయత్నం చేస్తానని మాట ఇచ్చినట్లు తెలుస్తుంది. సీఎంను ఎలాగైనా ఒప్పించాలని, లేకపోతే ఢిల్లీ స్థాయిలో తన కోసం ప్రయత్నాలు చేయాలని మల్లారెడ్డి కోరినట్లు సమాచారం. ఇదిలా ఉండగానే మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి విద్యాసంస్థల బిల్డింగ్లు ప్రభుత్వ భూముల్లో ఉన్నాయంటూ అధికారులు చేశారు. మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న సమయంలో వీటిపై ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదుల ఆధారంగా అధికారులు చర్యలు మొదలుపెట్టారు. దీంతో ఎలాగైనా కాంగ్రెస్లో చేరాలని, తమతో పాటు తమ అల్లుడిని కూడా కాంగ్రెస్లోకి చేర్చాలని మల్లారెడ్డి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా డీకేతో కూడా రాయభారం పంపేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కర్ణాటక స్టేట్కు చెందిన తన చిన్న కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి ద్వారా డీకే శివకుమార్తో సంప్రదింపులు జరుపుతూనే తాజాగా సీఎం సలహాదారుడు వేన్ నరేందర్ రెడ్డితో భేటీ అయినట్లు కూడా తెలుస్తోంది. పార్టీలో చేరికపై కూడా చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మల్లారెడ్డి కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ నెల 9న లేదంటే 11న మల్లారెడ్డితో పాటు కుమారుడు, అల్లుడు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే అధికారికంగా ప్రకటించే వరకు ఆగాల్సిందే.